కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తోంది. కొత్తగూడెం మున్సిపల్ కూరగాయల మార్కెట్, రైతు బజార్లలో వర్షం కారణంగా కొనుగోలుదారులు తగ్గిపోయి వెలవెలబోతున్నాయి. వర్షాల కారణంగా ఆకుకూరలు రావడం లేదు, వచ్చినా అమ్ముడుపోవడం లేదు. ధరలు పెరగకపోయినా గిరాకీ లేక ఉన్న సరుకు కూడా అమ్ముడుపోవడం లేదు. వారం 10 రోజులుగా తమకు గిరాకీ ఉండడం లేదని, మార్కెట్ వెలవెలబోతోందని తెలిపారు. ఎంతో పెట్టుబడి పెట్టి మరీ సరుకు తీసుకొస్తున్నామని, గిరాకీ లేక సరుకులన్నీ చెడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా ఆకుకూరలు పెద్దగా రావట్లేదు. వచ్చిన అమ్మడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి వ్యాపారం జరుగుతూ ఉండేది. అలాంటిది 7 గంటల 8 అయినా ఒకళ్ళు వచ్చి కొన్నది. వర్షం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. తోటకూర, బచ్చల కూర, గోంగూర ఇవి మామూలు రేట్లు ఉన్నాయి, రేట్లు ఏం పెరగలేదు. కొత్తిమీర కొద్దిగా బయట నుంచి రావడం వల్ల కొత్తిమీర రేటే కొద్దిగా ఎక్కువగా ఉంది. తోటకూర 3 రూపాయలు ఉంది కట్ట, గోంగూర 3 రూపాయలు, బచ్చల కూర 3 రూపాయలు, అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ గిరాకీ లేక ఇవి ఉన్న అమ్మడం చాలా కష్టం అవుతుంది. అన్నీ కొట్టుకొని పోతాం. ఈ వర్షానికి గారం లేదు, గిరాకీ లేదు, ఏం లేదు సార్. ఇది అట్లే కూర్చోటం వచ్చేస్తుంది సార్. నిన్నటి నుంచి కొద్ది రేటు ఉంది సార్. ఈ వర్షానికి మొత్తం పోయింది కాబట్టి కొద్దిగా రేటు ఉంది అంతే. వ్యాపారాలుంటే షాపులు తెరిచేవారమని, వ్యాపారం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని, పొద్దున్నే వచ్చే గిరాకీ కూడా రావడం లేదని, దీంతో దుకాణాలన్నీ మూసి ఉన్నాయన్నారు. వినియోగదారులతో కళకళలాడే మార్కెట్ వర్షాల కారణంగా కొనుగోలు చేసేందుకు ఎవరూ రాకపోవడంతో రైతు బజార్, కూరగాయల మార్కెట్ వెలవెలబోతోందని తెలిపారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కూరగాయలు తీసుకొచ్చామని, గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గమనించండి, షాపులన్నీ బంద్. పొద్దునే ఉండే గిరాకీ కూడా ఎవరు రావట్లేదు, అసలు బయటికి రావట్లేదు. సరుకులన్నీ ఖరాబ్ అవుతాయి. సరుకులు కూడా చూడండి, గమనించండి. రేట్లు కూడా మామూలు రేట్లే ఉన్నాయి, అంతగా ఏం లేవు. మామూలు తెచ్చి పెట్టినా ఎవరు పబ్లిక్ రావట్లేదు బయటికి. చాలా ఇబ్బంది అవుతుంది.